గాయస్ డాకు మహారాజ్ మూవీ రివ్యూ ఇది. మూవీ విషయానికి వచ్చినట్లయితే రొటీన్ కథ అయినప్పటికీ ఒక చిన్న ఎలిమెంట్ తీసుకొని డైరెక్టర్ బాబీ గారు నెక్స్ట్ లెవెల్లో తీర్చిదిద్దారు మూవీ. అండ్ తమన్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బీజిఎం అయితే చెవులు పగిలిపోతున్నాయి, అంటే మంచిగానే ఉంది మ్యూజిక్. బట్ సాంగ్స్ అంతా బాగాలేవు. అండ్ మూవీ స్టోరీ విషయానికి వచ్చినట్లయితే సింపుల్ స్టోరీ అయినప్పటికీ మనకు హై మూమెంట్స్ తెచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. సినిమాకు మనం ఎందుకు వెళ్తాం, జస్ట్ మన అంటే బాలకృష్ణ మూవీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్తారో అది మాత్రం పూర్తిగా ఫుల్ఫిల్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ సెకండ్ హాఫ్లో కొంచెం డిసప్పాయింట్ అవుతారు లాస్ట్ క్లైమాక్స్ టైంలో. ఎవరైనా గేమ్ చేంజర్ మూవీ చూడని వాళ్ళు ఉంటే ఈ మూవీకి తప్పకుండా వెళ్ళండి. బెటర్, గేమ్ చేంజర్ కన్నా ఇది బెస్ట్ అనుకోవచ్చు. బట్ ఒకవేళ గేమ్ చేంజర్ మూవీ చూసి డిసప్పాయింట్ అయిన వాళ్ళు కూడా ఈ మూవీకి వెళ్ళొచ్చు, ఎందుకంటే దానికి డబ్బులు బొక్క అనుకున్న వాళ్ళు దీనిలో ఎంజాయ్ అయినా చేసి వస్తారు. అండ్ మూవీలో కీ ఎలిమెంట్స్ అంటే ఒకటి బాలకృష్ణ గారు అండ్ తన పర్ఫార్మెన్స్. అండ్ నెక్స్ట్ అండ్ బాబీ డీల్ కూడా కొంచెం బాగానే వాడుకున్నారు. తన ఇంట్రడక్షన్ కూడా చాలా హై రేంజ్లో ఉంది. అండ్ మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ అయితే ప్రతి 5 minutes 10 minutes 15 minutes మధ్యలో చాలా చోట్ల మీకు హై ఇచ్చే మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఆ బీజిఎం తోటి తమన్నాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి చిన్న సీన్స్ కూడా. అండ్ మన డైలాగ్ డెలివరీ బాలకృష్ణ ఎట్లుంటో తెలిసిందే కదా, ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే సీట్ల నుంచి లేస్తుర్రు. ఫస్ట్ డే కావచ్చు అట్లే ఉంటుంది, మినిమం బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి సీట్లు చిరిగిపోతున్నాయి. ఇందులో శ్రద్ధ శ్రీనాథ్ గారికి మంచి క్యారెక్టర్ ఉంది, తను చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ మూవీలో మెయిన్ కీ రోల్ తనది. ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకుంటారో అంతకు మించే ఉంది సెకండ్ హాఫ్. బట్ లాస్ట్ క్లైమాక్స్ అయితే బోరింగ్, అంటే ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో రీచ్ అవుతున్న టైంలో మళ్ళీ అదే రొటీన్ రొత్త లాగా అనిపించి మళ్ళీ అదే ఫాస్ట్గా ఫినిష్ చేయాలన్నట్టు ఫినిష్ చేసిరు. ఎక్కువ ఇంపాక్ట్ ఏమి అనిపించదు క్లైమాక్స్, ఎందుకంటే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుంటాం ఇంకా డిఫరెంట్గా ఉంటుందని. బట్ కొన్ని చోట్ల డిఫరెంట్గా ఉన్నప్పటికీ లాస్ట్ క్లైమాక్స్ మీకు దెబ్బతీసింది. అండ్ ఓవరాల్గా ఈ మూవీ అయితే బాగుంది. నా సజెషన్ అయితే సంక్రాంతికి ఇది పెద్ద బ్లాక్ బాస్టర్ అని చెప్పుకోవచ్చు. అందరూ యాక్టర్స్ చాలా బాగా చేశారు. బాబీ డియోల్ గారు కావచ్చు, మన ప్రజ్ఞా జైస్వాల్. అండ్ ఇందులో ఒక ఐటమ్ సాంగ్ ఉంది, తెలిసిందే కదా, డబిడి దిబిడే, అద్భుతంగా ఉంది. అండ్ మిగిలిన ఏవి సాంగ్స్ అంతా నాకు నచ్చలేదు. ఎప్పుడైతే స్కిప్ కొట్టాలనిపించింది, అంటే తొందరగా అయిపోయి మూవీలోకి వెళ్ళని బెటర్ అనిపించింది. అంటే అంత ఇంపాక్ట్ కల్పించే సాంగ్ అయితే లేవు, డబిడి దిబిడి తప్ప. గేమ్ చేంజర్ లాంటి మూవీ చూసిన తర్వాత డాకు మహారాజ్ మూవీ చూస్తే మీకు ఈ డాకు మహారాజ్ మూవీ నచ్చొచ్చు. ఎందుకంటే మీకు గేమ్ చేంజర్ మూవీ చూసినప్పుడు ఒక్క చోట కూడా మీకు హై అనిపించదు, ఎక్సెప్ట్ సెకండ్ హాఫ్లో జస్ట్ అప్పన్న క్యారెక్టర్ తప్ప సారీ పేరు కూడా మర్చిపోయినా, అప్పన్న క్యారెక్టర్ తప్ప మీకు ఎక్కడ కూడా హై అనిపించదు. బట్ ఈ మన బాలకృష్ణ మూవీ ఏదైతే డాకు మహారాజ్ ఉందో అందులో ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా హై, అంటే మీకు హై అనిపించే సీన్లు చాలా వరకు ఉన్నాయి. నా సజెషన్ ఏంటంటే మూవీ రివ్యూ కన్నా ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళైనా గేమ్ చేంజర్ మూవీ ఇంతవరకు చూడని వాళ్ళు ఉంటే బెటర్ ఆ మూవీ బదులు ఈ మూవీకి వెళ్ళండి. ఎందుకంటే మీరు అది చూసిరనుకో, అరే అనవసరంగా డబ్బులు బొక్క అని ఫీల్ అవుతారు. దానికన్నా ఇక్కడికి వెళ్ళినట్లయితే అట్లీస్ట్ సినిమా మొత్తం పెద్ద స్టోరీ కాకపోయినా, పెద్ద కాన్సెప్ట్ పెద్ద అది కాకపోయినా, మీరు అంటే మన మూవీకి ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాం, ఆ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఏమాత్రం మిస్ అవ్వకుండా బాబీ కొల్లి గారు దర్శకత్వంలో రిలీజ్ అయిన డాకు మహారాజ్ చాలా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళ త్వరగా, అంటే ఫస్ట్ హాఫ్ అయితే ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి మనం వెళ్తామో అంతకు మించి ఉంది. స్టోరీ ఓవరాల్గా. బట్ మన బాలకృష్ణ ఎక్కడైతే ఎంతవరకు యూటిలైజ్ చేసుకోవాలో అంతవరకు యూటిలైజ్ చేసుకొని, ఇక తమన్ గారి మ్యూజిక్ బీజిఎం అయితే పాటలు అంతా బాగాలేకపోయినప్పటికీ పాటలు కొన్ని బోరింగ్గా ఉన్నా, బట్ బీజిఎం మాత్రం అదిరిపోయింది. ఎలివేషన్ షాట్కి ఇచ్చే బీజిఎమ్స్, ఇక బాలకృష్ణ తమన్ కలిస్తే ఎట్లుంటుందో మీరు ఊహించుకోండి. అఖండ ఇప్పుడు బోయపాటి సీన్ గారు తప్ప బాలకృష్ణ గారితో ఎవరు చేసినా అంతా మనకు నచ్చదు, అంటే ఎవరు చేసినా కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, కానీ బాబీ గారు చాలా బాగా అద్భుతంగా తీసారు మూవీ ఫస్ట్ హాఫ్. నా సజెషన్ అయితే డెఫినెట్గా వెళ్ళండి మూవీకి. అంటే గేమ్ చేంజర్ మూవీ చూసి కొంచెం డీలా పడిన కూడా ఈ మూవీకి వెళ్ళచ్చు, హ్యాపీగా మీరు బయటకు వస్తారు. జస్ట్ ఒక క్లైమాక్స్ తప్ప మిగిలిన మూవీ అంతా బాగానే ఉంది. క్లైమాక్స్ ఎందుకు బాగాలేదంటే మీకు ఆల్రెడీ తెలిసిపోతుంటుంది, ఇంతే లాగ్, మళ్ళీ అదే స్టోరీ, మళ్ళీ అదే తీస్తుండు, మళ్ళీ అదే అన్నట్టు అనిపిస్తుంది. బట్ మిగిలినంతా ఏదైతే ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ తర్వాత కొన్ని సీన్స్ కానీ, అండ్ ఈవెన్ బాబీ డియల్ గారి విలన్ అంటే ఆయనకి ఇచ్చిన ఎలివేషన్ షాట్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. అండ్ శ్రద్ధా శ్రీనాథ్ గారికి ఇలా మంచి క్యారెక్టర్ ఉంది. అండ్ మన ఆ దబిడి సాంగ్ విషయానికి వచ్చినట్టు అది కూడా మాస్ హిట్ అనుకోవచ్చు. అదొకటి ఎంటర్టైన్మెంట్ ఫుల్ పిచ్చి లేచిపోద్ది మూవీలో. అండ్ ఇంకా మూవీ విషయానికి వచ్చినట్లయితే మెయిన్లీ తమన్ గురించి చెప్పుకోవచ్చు. బీజిఎం మొత్తం అసలు అదిరిపోతున్నాయి, బాక్సులు దుమ్ము. అంటే గేమ్ చేంజర్ నాకు ఊకే గేమ్ చేంజర్ ఎందుకు గుర్తుకొస్తుంది అంటే అది ఒక టార్చర్ లాగా ఆ బీజిఎం, మరి అది ఎందుకు అట్లుందో ఇది ఎందుకు ఇట్లుందో తెలియదు, కానీ ఆ మూవీకి అది అంతేగాని అప్పుడు అంత ఫీల్ కాకపోయినా బీజిఎం కూడా అదే రొటీన్
డబల్ అంటే 2-3 సార్లు అదే రిపీట్ అవుతుంది గేమ్ చేంజర్లో. కానీ ఇందులో డిఫరెంట్గా మనకు బాలకృష్ణకు మాత్రం అంటే పిచ్చి ఫ్యాన్ ఉన్నట్టున్నాడు తమను, అందుకే ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిండు. సాంగ్స్ దబిడి దిబ్బిడి తప్ప మిగతా ఎంత ఏం అనిపించలేదు నాకు. ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది. అండ్ ఎవరి పాత్రలో వారు మంచిగానే యాక్టింగ్ చేసిరు. ఇక బాలకృష్ణ గురించి మనం చెప్పేటోళ్ళు అంత కాదు, కానీ ఇక ఆయన అంతా బాగా చేసిండు. చూడాలి, మీరు మూవీ చూడాలనుకుంటే అంతా తప్పకుండా